హాయ్, నేను మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు పుష్ప వెంకట్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ అనేది కంటిన్యూగా చేస్తున్నాను. సో మీరు కూడా చూస్తున్నారు అని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా చూడండి, మంచి మంచి టిప్స్ అనేది చెప్తున్నాను. సో మీకు యూజ్ అయ్యేవి. సో ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను, మీకు సజెషన్స్ కూడా ఇస్తాను. సో ఈరోజు టాపిక్ అయితే మనం హెయిర్ ఫాల్ గురించి మాట్లాడుతున్నాం అనుకుంటున్నాను. మెయిన్గా మనకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ గురించి నేను చిన్నగా నా వీడియోలో నేను పోస్ట్ చేస్తున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ అందరూ బట్ వన్ థింగ్, హెయిర్ ఫాల్ అనేది చాలా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు హెయిర్ ఫాల్ అనేది కంటిన్యూగా ఉంటుంది. సో వాళ్ళు ఎలాంటి కేర్ వాడుతున్నారు, సో ఎలాంటి షాంపూస్ వాడుతున్నారు, సో ఎన్ని క్రీమ్స్ వాడినా కానీ ఎన్ని మంచి షాంపూస్ వాడినా కూడా మనకు హెయిర్ ఫాల్ అనేది రెగ్యులర్ జరుగుతూనే ఉంటుంది. సో బట్ ఇక్కడ మనం స్నానం చేస్తే జుట్టు ఇంత జుట్టు అనేది మనకు కంపల్సరీ బాత్రూంలో ఉండి ఉంటుంది. సో దానికి కొన్ని టిప్స్ చిన్నగా వాడుతూ ఉంటే సో మన ప్రాబ్లమ్స్ అనేది మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్గా జెనెటిక్ వల్ల. సో మనకు చాలామందికి పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకు జెనెటిక్ వల్ల వాళ్ళకు చిన్న ఏజ్లో చాలామందికి బట్టతల ఉంటుంది. సో ఇప్పుడు వంశం పారంపర్యం కంటే మనకు కూడా యాజ్ యూజువల్గా అలా బట్టతల అనేది వస్తూనే ఉంటుందన్నమాట. సో దానికి మనం ఏం చేయలేము. సో కొన్ని మనము వాడే ప్రోడక్ట్స్ దానివల్ల కూడా కొంచెం అంతా మనము కేర్ తీసుకుంటే మనకు అంత కాకుండా కొంచెం మీడియంలోనైనా మన జుట్టు మనము సాల్వ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం నుంచి అయితే గట్టెక్కొచ్చు అనమాట మెయిన్గా. సో వాటిలో కొన్ని నేను చెప్పదలుచుకున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే న్యూట్రిషన్ గురించి. సో న్యూట్రిషన్ డెఫిషియన్సీ దాని గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మనకు ప్రోటీన్ ఉండాలి, ఐరన్ ఉండాలి. సో ఇంకా విటమిన్ డి, విటమిన్ 12, B12 ఇవన్నీ కంపల్సరీ మనం ఉండాలి. సో మెయిన్గా మనం ఇప్పుడు ఏసీలో కూర్చొని ఫ్యాన్ వేసుకొని కూలర్లు పెట్టుకొని ఏసీలు పెట్టుకొని ఉంటున్నాం. సో వీటి వల్ల మనకి ఎండ అనేది అస్సలు తగలదు. సో అట్లీస్ట్ మార్నింగ్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మనం ఎండలో ఉంటే మన స్కాల్ప్ అనేది విటమిన్ డి అనేది కంపల్సరీ అందుతుంది. దీనివల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది జరుగుతుంది. హెయిర్ ఫాల్ అనేది చాలా మటుకైతే నివారించవచ్చు. సో తగ్గించవచ్చు అనమాట. సో స్ట్రెస్ మామూలుగా ఇంకా మీకు స్కిన్ కేర్లో చెప్పాను కదా, స్ట్రెస్ మామూలుగా స్ట్రెస్, టెన్షన్స్ ఇవన్నీ ఉండడం వల్ల మనకు హెయిర్ ఫాల్ కూడా చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. దీనివల్ల కొంచెం స్ట్రెస్ అనేది తగ్గించుకొని మనం యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేస్తూ ఉంటే మనకు కొంచెం హెల్త్కు మనకు కూడా మంచిదన్నమాట. సో ఇంకా హార్మోనల్ చేంజెస్, పీసీఓసి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. ఇంకా థైరాయిడ్ కొంచెం డోసెస్ వల్ల వాళ్ళు టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, షుగర్ ఉన్న వాళ్ళకి వాడుతూ ఉంటారు కదా, దానివల్ల కూడా మనకు హెయిర్ ఫాల్ అనేది చాలా జరుగుతూ ఉంటుంది. ఇంకా మెయిన్గా మాట్లాడుకునేది ఏంటంటే, సో చిన్న ఫంక్షన్ అయినా చిన్నగా ఏదైనా సరే మనం హెయిర్ స్టైల్స్ అనేది ఎక్కువ వాడుతుంటాం. సో స్టైలింగ్స్, ఇంకల్స్ అని, టంగల్స్ అని, ఐనింగ్ అని, కొంచెం హెయిర్ వాష్ చేసుకుంటే చాలు హెయిర్ డ్రైయర్ అనేది ఖచ్చితంగా వాడుతుంటారు. దీనివల్ల మనకు హీట్ అనేది చాలా ప్రొటెక్ట్ అయిపోతుంది. యూజ్ చేయడం వల్ల కూడా హెయిర్ అనేది కానీ డ్యామేజ్ అయిపోయి హెయిర్ ఫాల్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. చాలా మటుకైతే మనం ఎండలోనే హెయిర్ డ్రై చేసుకుంటే బెటరు, హెయిర్ కొంచెం ఆరబెట్టుకుంటే బెటరు. ఎక్కువ హీట్ ఉన్న ప్రొడక్ట్స్ అనేది మనం హెయిర్కి అనేది చాలా తక్కువ వాడి, హెయిర్ స్టైల్స్ అనే దానికి మనం ఎక్కువగా వాడుతుంటాం కాబట్టి కొంచెం తక్కువ వాడి మనము డైలీ వాడకుండా ఎప్పుడో ఒకసారి ఓకే, కానీ డైలీ టంకల్స్ అని, ఐనింగ్ ఇవన్నీ చేస్తుంటే హీట్ అండ్ సో ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దానివల్ల కూడా మనకు హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. ఇంకా ఏం చెప్తున్నానంటే స్కాల్ప్, ఇక్కడ మన స్కాల్ప్ ఉంటుంది కదా, మనకి ఇక్కడ స్కాల్ప్ పైన ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే డాండ్రఫ్ కానీ ఉంటే కూడా మనకు హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా అవుతుంది. సో మెయిన్గా మన స్కాల్ప్ అనేది నీట్గా ఎప్పుడు
ఒక 2 డేస్కి ఒకసారైనా హెయిర్ వాష్ చేసుకోవాలి. చాలామంది బాగా ఆయిల్ పెట్టేసుకొని, ఈవెన్ నేను కూడా పెట్టుకుంటాను. సో బట్ ఇక్కడ ఏంటంటే నైట్ టైం పెట్టుకొని మనం మార్నింగ్ తలస్నానం చేసుకుంటే మనకు హెయిర్కి అనేది కొంచెం మనకు స్మూత్నెస్ అనేది ఇస్తుంది. సో మెయిన్గా హెవీ కాస్ట్ షాంపూలు, కెమికల్స్ వల్ల కూడా మనకు జుట్టు అనేది చాలా బాగా ఊడిపోతుంది. అవి కొంచెం కంట్రోల్ అవ్వడానికి ఎక్కువ శాతం ఆయిల్ పెట్టుకొని మనం బయటికి వెళ్ళడం వల్ల ఆ డస్ట్ అనేది మనకు మెయిన్ ఇలా హెయిర్ ఉంటుంది కదా, దీనిపైన డస్ట్ ఉందనుకో మనం ఇలా దులిపేస్తే మనకు హెయిర్ ఆ డస్ట్ అనేది మనకు రాలిపోతుంది. ఆయిల్ అనేది ఎక్కువ పెట్టుకొని ఎక్కువ రోజులు అలాగే ఉండటం వల్ల మనకు బయటికి వెళ్ళినప్పుడు ఆ డస్ట్ అనేది మన హెయిర్కు పట్టుకుంటే అది దులిపిన కూడా పోదు, అలాగే స్కాల్ప్లోకి వెళ్ళిపోతుంది, గట్టిగా ఉండిపోతుంది, మన స్కాల్ప్ అంటుకొని ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇన్ఫెక్షన్ అయిపోయి డాండ్రఫ్ కూడా ఇవ్వడం వల్ల మనకు జుట్టు కూడా ఎక్కువ అనేది రాలిపోతుంది అన్నమాట. సో నేను చెప్పే కొన్ని టిప్స్ ఏంటంటే ఎక్కువ హెవీగా కెమికల్స్ ఉన్న షాంపూస్ వాడకండి. సో మెయిన్గా కండిషనరు, మాస్క్ ఇవి రెగ్యులర్గా మనం యూజ్ చేయడం వల్ల సీరమ్స్ వాడుతుంటే కొంచెం హెయిర్ ఫాల్ అనేది మనం తగ్గించుకోవచ్చు. హెయిర్ అనేది స్మూత్గా అవుతుంది, మరీ డ్రైగా అవ్వకుండా. కొందరు ఇలా పట్టుకుంటే గరుగ్గా ఉంటుంది కదా, అలా ఉండకుండా స్మూత్గా అనేది ఉంటుంది. స్కాల్ప్ అనేది కొంచెం షాంపూస్ అనేది మనం 2 డేస్కి ఒకసారి హెడ్ బాత్ చేసుకుంటే స్కాల్ప్ అనేది నీట్గా ఉంటుంది. బట్ ఇక్కడ మనకు డాండ్రఫ్ కానీ ఇన్ఫెక్షన్ కానీ రావడానికి చాలా మటుకు తగ్గుతుంది. ఇంకా మెయిన్గా స్ట్రెస్ తగ్గించండి, మంచి ఫుడ్ తీసుకోండి, మెయింటైన్ చేయండి. ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే మెయిన్గా డెర్మటాలజిస్ట్ని సంప్రదిస్తే సరిపోతుంది. మనం స్కిన్ మనకు తోచినవన్నీ పెట్టుకోకుండా వాళ్ళ సజెషన్ తీసుకొని మన హెయిర్ కేర్ అనేది పాటించేది బెటర్ అనమాట. సో నేను చెప్పాలనుకున్న సలహాలు ఇవి. డైలీ అయితే కంటిన్యూ స్లీప్ ఉండాలి, కంటిన్యూ ఫుడ్ ఉండాలి, మంచిగా ఫుడ్ డైట్ అవన్నీ పక్కగా ప్లాన్ చేసుకుంటే మన హెయిర్ ఫాల్ అనేది చాలా మటుకు తగ్గుతుంది. మీరు 1 వీక్ ట్రై చేసి చూడండి, మీకు రిజల్ట్ తెలుస్తుంది. సో నేను చెప్పే కొన్ని టిప్స్ నేను మీకు ఏమైనా ఉపయోగపడే విషయాలు చెప్తున్నాను అనుకుంటే సో నా వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియోస్ సెర్చ్ చేయండి, ఇలాంటి వీడియోస్ కొన్ని ఈ మధ్యన స్టార్ట్ చేసాను కాబట్టి మీకు డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఓకేనా, సీ యూ. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుంటాను. బాయ్, టేక్ కేర్.